హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సక్సెస్ సిరీస్. ఈరోజు మనం టీజీ టెట్ ప్రీవియస్ పేపర్ 2 2024 తెలుగుకు సంబంధించిన క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్ తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు తెలంగాణ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. టాపిక్లోకి వెళ్ళినట్లయితే కింది పద్యాన్ని చదివి 1 నుండి 5 వరకు ఉన్న ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించండి. కరితొరగాది ఘటనయు గాలియు నంపదయోంటి నన్నయ తొరవుననేక బూరు హవితానము గుంపయు పేర్చి బాదలం బొరయునే ఎన్నదమ్ములను బొందననేరి కసాధ్యులట్టుగా కెవరియి నిల్చినం కేలిని కెలిదిమై పరివోదరెంతయన్. ఈ పద్యానికి సంబంధించిన క్వశ్చన్స్ మనం చూసుకున్నట్లయితే, ఒంటరిగా ఉన్న చెట్టును పాడు చేసేవి. ఆప్షన్ 1 గాలి నీరు మాత్రమే. ఆప్షన్ 2 ఏనుగు నీరు మాత్రమే. ఆప్షన్ 3 గుర్రం గాలి మాత్రమే. ఆప్షన్ 4 గాలి ఏనుగు మరియు గుర్రం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 గాలి ఏనుగు మరియు గుర్రం. నెక్స్ట్ క్వశ్చన్, వితానము అనే పదానికి అర్థం. ఆప్షన్ 1 సమూహం. ఆప్షన్ 2 గాలి. ఆప్షన్ 3 ధనం. ఆప్షన్ 4 విత్తనం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 సమూహం. నెక్స్ట్ క్వశ్చన్, ఇతరులకు చులకన ఎప్పుడు అవుతారు. ఆప్షన్ 1 ఒంటరిగా ఉన్నప్పుడు. ఆప్షన్ 2 గుంపుగా ఉన్నప్పుడు. ఆప్షన్ 3 పెరిగిపోయినప్పుడు. ఆప్షన్ 4 జారిపోయినప్పుడు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 ఒంటరిగా ఉన్నప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్, పరివోవు అనగా. ఆప్షన్ 1 వృద్ధి చెంది. ఆప్షన్ 2 విస్తరించు. ఆప్షన్ 3 నశించు. ఆప్షన్ 4 మిగిలిపోవు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 నశించు. నెక్స్ట్ క్వశ్చన్, పైపద్యంలోని అలంకారం. ఆప్షన్ 1 ఉపమాలంకారము. ఆప్షన్ 2 ఉత్ప్రేక్ష అలంకారం. ఆప్షన్ 3 దృష్టాంత అలంకారం. ఆప్షన్ 4 దీపకాలంకారం. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 దృష్టాంత అలంకారం. నెక్స్ట్ క్వశ్చన్, పసిడి బొమ్మ కథల సంపుటిని తెల్లూరి కేశవరావు ఎవరికి అంకితం ఇచ్చాడు. ఆప్షన్ 1 భాస్కరభట్ల కృష్ణారావు. ఆప్షన్ 2 సంగనభట్ల రామారావు. ఆప్షన్ 3 గూడూరి సీతారాం. ఆప్షన్ 4 ఆదిరాజు వీరభద్రరావు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 భాస్కరభట్ల కృష్ణారావు. నెక్స్ట్ క్వశ్చన్, సినారే కళానికి గళానికి ఉన్న ప్రత్యేకత. ఆప్షన్ 1 అర్ధయుక్తి శబ్దశక్తి. ఆప్షన్ 2 శబ్దశక్తి అర్ధయుక్తి. ఆప్షన్ 3 శబ్దయుక్తి అర్ధశక్తి. ఆప్షన్ 4 అర్ధశక్తి శబ్దయుక్తి. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 శబ్దశక్తి అర్ధయుక్తి. నెక్స్ట్ క్వశ్చన్, పివి నరసింహారావు నడిపిన పత్రిక. ఆప్షన్ 1 భారతీయ. ఆప్షన్ 2 చార్మినార్. ఆప్షన్ 3 కాకతీయ. ఆప్షన్ 4 తెనుగు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 కాకతీయ. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తమ దృష్టాంత శతకముగా ప్రసిద్ధి పొందింది. ఆప్షన్ 1 సుమతి శతకం. ఆప్షన్ 2 శ్రీకాళహస్తీశ్వర శతకం. ఆప్షన్ 3 నరసింహ శతకం. ఆప్షన్ 4 భాస్కర శతకం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 భాస్కర శతకం. నెక్స్ట్ క్వశ్చన్, నిత్యలు పదానికి ప్రకృతి. ఆప్షన్ 1 నిశ్చయం. ఆప్షన్ 2 నిత్యం. ఆప్షన్ 3 నిమ్నం. ఆప్షన్ 4 నిశ్లేష్టం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 నిత్యం. నెక్స్ట్ క్వశ్చన్, ఓలికి నానార్థం కాని పదము. ఆప్షన్ 1 ఆలి. ఆప్షన్ 2 శుల్కం. ఆప్షన్ 3 వరుస. ఆప్షన్ 4 కన్యాశుల్కం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేటివ్గా కనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 ఆలి. నెక్స్ట్ క్వశ్చన్, కత్తి ఖడ్గం
ఆసి అని పర్యాయ పదాల గల పదం. ఆప్షన్ 1 కఠిన్యం, ఆప్షన్ 2 కృప, ఆప్షన్ 3 కారుణ్యం, ఆప్షన్ 4 కృపాణం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 కృపాణం. నెక్స్ట్ క్వశ్చన్, మాంసమును కాంక్షించునది. ఆప్షన్ 1 కాంక్షము, ఆప్షన్ 2 వీక్షము, ఆప్షన్ 3 ద్వాంక్షము, ఆప్షన్ 4 మోక్షము. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 ద్వాంక్షము. నెక్స్ట్ క్వశ్చన్, స్కందం శబ్దార్థం. ఆప్షన్ 1 కొమ్మ, ఆప్షన్ 2 బొమ్మ, ఆప్షన్ 3 రెమ్మ, ఆప్షన్ 4 నిమ్మ. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 కొమ్మ. నెక్స్ట్ క్వశ్చన్, జగమెల్లు పదంలోని సంధి. ఆప్షన్ 1 ఎడాగమ సంధి, ఆప్షన్ 2 ఉకార సంధి, ఆప్షన్ 3 అకార సంధి, ఆప్షన్ 4 మువర్ణలోప సంధి. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 ఉకార సంధి. నెక్స్ట్ క్వశ్చన్, మానవ జీవన సుకుమారం వాక్యంలోని అలంకారం. ఆప్షన్ 1 అతిశయోక్తి, ఆప్షన్ 2 శ్లేష, ఆప్షన్ 3 ఉత్ప్రేక్ష, ఆప్షన్ 4 స్వభావోక్తి. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 శ్లేష. నెక్స్ట్ క్వశ్చన్, కందపద్యంలో 6వ గణంగా దాగలిగిన గణాలు. ఆప్షన్ 1 గా గ నల, ఆప్షన్ 2 భ జ నా, ఆప్షన్ 3 నల భ, ఆప్షన్ 4 నల జ. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 నా ల జ. నెక్స్ట్ క్వశ్చన్, మనం భారతీయులం వాక్యంలోని మనం అనేది. ఆప్షన్ 1 నిశేషణం, ఆప్షన్ 2 నామవాచకం, ఆప్షన్ 3 అవ్యయం, ఆప్షన్ 4 సర్వనామం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 సర్వనామం. నెక్స్ట్ క్వశ్చన్, తన దేశాన్ని ప్రేమిస్తున్నానని శ్రీనివాస్ అన్నాడు. వాక్యాన్ని ప్రత్యక్ష కథనంగా మార్చండి. ఆప్షన్ 1 తన దేశాన్ని ప్రేమిస్తున్నానని అన్నాడు శ్రీనివాస్, ఆప్షన్ 2 శ్రీనివాస్ తన దేశాన్ని ప్రేమిస్తున్నాను అని అన్నాడు, ఆప్షన్ 3 నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నానని అన్నాడు శ్రీనివాస్, ఆప్షన్ 4 శ్రీనివాస్ తన దేశాన్ని తాను ప్రేమిస్తున్నాను అని అన్నాడు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అన్నాడు శ్రీనివాస్. నెక్స్ట్ క్వశ్చన్, విమర్శనలను సహృదయంతో స్వీకరిస్తారు అనే స్పష్టీకరణ ఈ లక్షణానికి చెందినది. ఆప్షన్ 1 రసానుభూతి, ఆప్షన్ 2 సంస్కృతి సాంప్రదాయాలు, ఆప్షన్ 3 అవగాహన, ఆప్షన్ 4 సముచిత మనోవైఖరులు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 సముచిత మనోవైఖరులు. నెక్స్ట్ క్వశ్చన్, విస్తార పఠనం పెంపొందించే మార్గాలు. ఆప్షన్ 1 పాఠశాల పత్రిక, సరస్వతి సంఘాలు, పుస్తక ప్రదర్శనలు, ఆప్షన్ 2 రేడియో, టేప్ రికార్డర్, టెలివిజన్, ఆప్షన్ 3 పుస్తక ప్రదర్శనలు, పాఠశాల పత్రిక, రేడియో, ఆప్షన్ 4 సరస్వతి సంఘాలు, రేడియో, టేప్ రికార్డర్. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 రేడియో, టేప్ రికార్డర్, టెలివిజన్. నెక్స్ట్ క్వశ్చన్, భాషకు చెందిన వాచకాలు ఉపాధ్యాయునికి విద్యార్థులకు ఉపయోగపడే విధము. ఆప్షన్ 1 ఉపాధ్యాయునికి బోధనాపరంగా, విద్యార్థులకు అభ్యసనోపకరణంగా, ఆప్షన్ 2 ఉపాధ్యాయునికి అభ్యసనోపకరణంగా, విద్యార్థులకు బోధనాపరణంగా, ఆప్షన్ 3 ఉపాధ్యాయునికి అధ్యాపక దర్శినిగా, విద్యార్థులకు బోధనాపరణంగా, ఆప్షన్ 4 ఉపాధ్యాయునికి కృషి పుస్తకంగా, విద్యార్థులకు అధ్యాపక దర్శినిగా. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 ఉపాధ్యాయునికి బోధనాపరణంగా, విద్యార్థులకు అభ్యసనోపరణంగా. నెక్స్ట్ క్వశ్చన్, పదబోధన ఉద్దేశంలో ప్రధానమైనది. ఆప్షన్ 1 భాష జ్ఞానాభివృద్ధి ద్వారా భాషాకరణాన్ని పెంపొందించుట, ఆప్షన్ 2 పదస్వరూప స్వభావాలు తెలియజేయడం, ఆప్షన్ 3 ఆనందానుభూతిని పొందేట్లు చేయడం, ఆప్షన్ 4 స్వీయ రచన శైలిని అలవర్చడం. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 ఆనందానుభూతిని
పొందేలా చేయటం. నెక్స్ట్ క్వశ్చన్, శరీర భాగాలైన కాళ్ళు, చేతులు, కళ్ళు, చెవులు, నాసికాలకు ప్రత్యేక శిక్షణను ఇచ్చి వాటిని సద్వినియోగం చేస్తే అత్యుత్తమ ప్రతిభావంతమైన వాస్తవ విద్యను అందించవచ్చు అని అన్నవారు. ఆప్షన్ 1 ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, ఆప్షన్ 2 జాకిర్ హుసేన్, ఆప్షన్ 3 అరవిందుడు, ఆప్షన్ 4 గాంధీజీ. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 గాంధీజీ. నెక్స్ట్ క్వశ్చన్, బోధనా అభ్యాసన సోపానాలలో భాగమైన విద్యార్థులు ప్రస్తుత పాఠ్యాంశ సింహావలోకానికి రాబోయే పాఠశాల గుర్తింపుకు తోడ్పడి చురుకైన అభ్యసనానికి దోహదపడే ప్రశ్న లేదా వ్యాసకుల రూపంలో ఉండేవి. ఆప్షన్ 1 విద్యార్థుల నికషాలు, ఆప్షన్ 2 నియోజనాలు, ఆప్షన్ 3 రాత పరీక్షలు, ఆప్షన్ 4 మౌఖిక పరీక్షలు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 నియోజనాలు. That's it for this video, friends. Thanks for watching this video. Please do subscribe to our channel and like this video.